ఆగస్టు 31 నుండి యూపీఐ లో అతి పెద్ద అప్డేట్ రాబోతుంది. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ఏంటది? ఇన్ని రోజులు మనం షాప్ కి వెళ్ళి మీ యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమౌంట్ ని ఎంటర్ చేసిన తర్వాత 2 ఆప్షన్లు మాత్రమే ఉండేవి. ఒకటి, మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ ని చూస్ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్, ఒకవేళ మీరు కనుక మీ రూపే క్రెడిట్ కార్డ్ ని యూపీఐ కి లింక్ చేసుకుని ఉంటే రెండో ఆప్షన్ గా రూపే క్రెడిట్ కార్డు చూపించేది. కానీ ఆగస్టు 31 తర్వాత 3వ ఆప్షన్ రాబోతుంది. అదే క్రెడిట్ లైన్. ఏంటి క్రెడిట్ లైనా అంటే ఏంటో చెప్తానాగండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ వెళ్ళి మీ బంగారాన్ని గాని, ఎఫ్డిని గాని, షేర్స్ ని గాని, బాండ్స్ ని గాని, మీ ఆస్తిని గాని సెక్యూరిటీగా పెట్టి తీసుకునే లోన్ ఉంటుంది కదా, ఈ లోన్ అమౌంట్ ని మీరు కావాలంటే ఆగస్టు 31 తర్వాత యూపీఐ యాప్ ద్వారా స్పెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ వెళ్ళి 2 లక్షల విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టారు. సో బ్యాంకు 1,50,000 లోన్ ని శాంక్షన్ చేస్తుంది. ఇన్ని రోజులు ఆ 1,50,000 రూపాయలని మన బ్యాంక్ అకౌంట్ లో వేసేది, దాని మీద వడ్డీ పడేది. కానీ ఆగస్టు 31 తర్వాత మీరు బ్యాంకుని అడగొచ్చు, సార్ 1,00,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ లో వేయండి, ఇంకో 50,000 రూపాయలని క్రెడిట్ లైన్ గా నాకైతే ఇవ్వండి అని చెప్పి అడగొచ్చు అనమాట. సో ఫ్యూచర్ లో ఆగస్టు 31 తర్వాత మీ యూపీఐ యాప్ ద్వారా ఆ 50,000 ఉంది కదా క్రెడిట్ లైన్ అమౌంట్ ని, దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు. ఎంతైతే స్పెండ్ చేస్తారో దాని మీద మాత్రమే వడ్డీ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 50,000 మీ లిమిట్ కదా, 10,000 రూపాయలు మీరైతే యూపీఐ యాప్ ద్వారా స్పెండ్ చేశారనుకోండి, ఆ 10,000 రూపాయల మీద మాత్రమే వడ్డీ పడుతుంది. రిమైనింగ్ డబ్బు మీద వడ్డీ పడదు. రిమైనింగ్ 40,000 మీద వడ్డీ పడదు. మీరు కావాలంటే వెనక్కి కట్టేసేయచ్చు విత్ వడ్డీ. కట్టేసిన తర్వాత మళ్ళీ లిమిట్ నార్మల్ అవుతుంది అనమాట. క్రెడిట్ కార్డ్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది. దీని గురించి మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో తెలపండి. ఈ సమాచారాన్ని ఎవరైతే యూపీఐ ని యూజ్ చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇది నా పర్సనల్ ఛానల్, దీంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటా. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.